వాళ్ళ పేరెంట్స్ టీజర్ లాంచ్ బయటకి టీజర్ లాంచ్ అయింది సార్ అతని సినిమాది. ఆ సినిమాలో హీరోయిన్ పేరు ఐశ్వర్య శర్మ. నేను షూట్ కి వెళ్తే 6 నెలల ప్రెగ్నెన్సీ బంప్ వేసుకుని సెకండ్ మూవీ షూట్ అక్కడ జరుగుతుంటే పర్మిషన్ సెకండ్ ది డ్రింకర్స్ అయ్యి ఆ సింధూరం హీరోయిన్ చాలా చక్కగా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేది. అమ్మాయి లిమిట్స్ లో అమ్మాయి ఉండేది, ఒక ప్రొఫెషనాలిటీ ఉండేది అమ్మాయి దగ్గర. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు ఇట్లున్నారో మరి అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళకి నిజంగా బయట ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలియట్లేదేమో నాకు అర్థం కావట్లా. ఈ అమ్మాయి నేను షూట్కి వెళ్తే సినిమాలో హీరో కదా అతను, నేను అతనికి వైఫ్ని కదా, వెళ్తే నన్ను ఇసుక్కుంటారా సార్? నేను ప్రెగ్నెన్సీ పంపేసుకొని ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారే కానీ డైరెక్టర్ గారే కానీ వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు నాతో. ఈ అమ్మాయికి ఏంటి సార్? నేను వెళ్తే ఇట్లా కూర్చొని యాక్ ఏంటి సార్ అసలు? ఆ టైంలో నేను చెప్పు తీసుకొని కొడితే వాళ్ళ సెట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకొని చెప్పు తీసుకొని కొడితే ఏమైంది సార్? అమ్మాయి కెరీర్ ఏమైంది? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు సార్ నా గురించి. ఇప్పటికీ నా గురించి అసలు నేను షాక్ అయిపోయే విషయాలు వింటున్నాను. ఇతని ఫ్రెండ్ వైఫ్తో ఇతను ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఫ్రెండ్కి నాకు ఎఫ్ఐఆర్ పెడుతున్నాడు. ఏమన్నా కడుపుకి అన్నమే తింటున్నాడా? నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అడుగుతున్నాను, కడుపుకి అన్నమే తింటున్నాడా? ఎంత చక్కగా ఉంటాను నేను, లైవ్లో కూర్చుంటాను సార్. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నాతో ఎఫ్ఐఆర్లు ఎవరు పెట్టుకున్నారు ఫోన్ చేయమనండి. 13 ఏళ్ళు నేను ధర్మ మహేష్తో కలిసి ఉన్న ఈ టైంలో నేను ఒక్క అబ్బాయితో అన్న క్లోజ్గా మూవ్ అయ్యానని నాకు మీరు ప్రూవ్ చేస్తే ధర్మ మహేష్ కాళ్ళ మీద కూడా వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి. ఇంత లాయల్గా ఉంటే ఈ జనరేషన్లో ఇచ్చే గిఫ్ట్లు ఇవా? నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని అంటగడతాడా? కట్టమని నేను చూస్తా.